బావా ఏంటి కళ్యాణి ఏమైరా తమ్ముడు? నీతోటి కొంచెం మాట్లాడాలి బావా, చిన్న బావ గురించి. ఏందో చెప్పురా తమ్ముడు. అన్న నీతో ఒక విషయం చెప్పాలన్న. మన ఊర్లోనే కావ్య అని చెప్పి ఒక అమ్మాయి ఉందన్న. ఆమె నేను లవ్ చేసుకుంటున్నామన్న. ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు? లవ్ ఏంట్రా? ఎప్పటి నుంచి జరుగుతుంది ఇదంతా? 3 months అవుతుందన్న. ఆ అమ్మాయి అంటే నిజంగా నాకు చాలా ఇష్టం అన్న. అరే తమ్ముడు, నీకు మన ఫ్యామిలీ గురించి మొత్తం తెలుసు కదరా. నువ్వు ఇట్లా లవ్ చేసిన విషయం అమ్మ నాన్న తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారా? నువ్వు మంచిగా చదువుకొని జాబ్ చేస్తావు అనుకుంటే ఈ లవ్వులేంద్రా? బావా ఈ జనరేషన్ లవ్ అనేది కామనే కదా. బావకి అమ్మాయి అంటే చాలా ఇష్టం, అమ్మాయికి బావ అంటే కూడా చాలా ఇష్టం. సరే కళ్యాణి, ఇక అవ్వ నచ్చింది వాడు చేసుకుంటాడు కదా, ఇక చేసుకోండి మీ ఇష్టం. కానీ ఇప్పుడు ఈ ముచ్చట నాకెందుకు చెప్తాను? ఏమైందంట అన్న, నేను కావ్య మన బస్ స్టాండ్లో మాట్లాడుకుంటుంటే వాళ్ళ అన్నకు దొరికినామన్నా. అరే తమ్ముడు, లవ్ చేసుకున్నప్పుడు జాగ్రత్త ఉండవారా? నువ్వు అంటే అబ్బాయిరా, ఎట్లయినా నడుతుంది. అలా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, ఇంత వాళ్ళు అన్న ఏమంటాను మరి? బావా అక్కడ ఆల్రెడీ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో టార్చర్ చేస్తున్నాడు వాళ్ళ అన్న. ఇప్పుడు మీతో మాట్లాడదాం మన ఇంటికి కూడా వస్తున్నాడట. వాళ్ళ అన్న ప్లేస్లో నేనున్నా కూడా అదే చేస్తా. ఇన్ని రోజులు పరుగుగా బతికినావురా, కథం అయిపోయిందిరా. ఇప్పుడు నీ వల్ల వాళ్ళ అన్న ఇంటికి వచ్చి లొల్లి ఎత్తే ఊళ్ళో అందరికి తెలుస్తుంది, మన ఇంట్లో వాళ్ళందరికీ తెలుస్తుంది. పో, ఇన్ని రోజులు కాపాడుకున్న పరువు మొత్తం గంగలు కలిపినట్టు అయిపోయింది. సారీ అన్న, అసలు ఇంత దూరం వస్తాను అనుకోలే అన్న. టైంకి ఇంట్లో నాన్న కూడా లేరురా. ఆయన ఎట్లా అట్లా మాట్లాడి సెట్ చేద్దామంటే ఇప్పుడు వాళ్ళ అన్న ఇంటికి వచ్చి ఏందిరా పరిస్థితి? బావా అందుకే నీ దగ్గరకు వచ్చినాం బావా, ఏం చేయాలో అర్థం కాకనే నువ్వే ఏదో ఒకటి సెట్ చేయి బావా. అదే తమ్ముడు, వాళ్ళ అన్న మన ఇంటికి వచ్చేదే గొడవ చేద్దామని చెప్పొస్తాను రా. నలుగురు వెళ్తే ఎవరైనా సరే అమ్మాయి దిక్కే మాట్లాడతారు తప్ప మన దిక్కే వాళ్ళు మాట్లాడతారు. ప్లీజ్ బావా ఏదో ఒకటి చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయి, ఏదంటే తర్వాత మాట్లాడదాం కానీ. అదే మనం చెప్తే ఏడింటారా? ఇప్పుడు ఆయన అన్ని విషయాలు వాళ్ళ చెల్లె గురించి ఆలోచించడం అయితే ఈ ముచ్చట అక్కడనే మర్చిపోయి వాళ్ళ ఇంట్లోనే ఉండాలి. కానీ మన ఇంటికి వస్తానంటే కంపల్సరీ గొడవ చేద్దామని వస్తాను రా. నలుగురు వెళ్తే పరువు మొత్తం పోతుంది ఇక. అరే వాళ్ళ అన్ననే వచ్చింది, నేను పోయి మాట్లాడతా. నేను పిలిచేదాకా మీరు అట్లా రాకండి, ఇక్కడనే ఉండాలి.